వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలొచ్చాయి. ముఖేష్ అంబానీ రాష్ట్రంలో 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అదానీ గ్రూప్ 63,664 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది. జీఎస్డీపీలో పరిశ్రమల వాటా గణనీయంగా పెరుగుతోంది. 1.59 లక్షల కోట్ల రూపాయలు ఎగుమతులతో దేశంలో ఏపీ 6వ స్థానానికి ఎగబాకింది. వరుసగా 3 ఏళ్ల పాటు సులభతర వాణిజ్య ర్యాంకుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన లీడ్ ఇండెక్స్ 2023లో రాష్ట్రం టాప్ అచీవర్ గా నిలిచింది. 2019 నుంచి రాష్ట్రంలో 130 లార్జ్ అండ్ మెగా యూనిట్లు ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అంబానీ, అదానీ, మిత్తల్, టాటా, బిర్లా, జీఎంఆర్, సంఘ్వి, బజంకా, బంగార్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు తాము రాష్ట్రంలో అధిక పెట్టుబడులు పెడుతున్నామని అంబానీ, అదానీ స్వయంగా ప్రకటించారు. క్లాసిక్ సోడా రంగంలో 861 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ స్థాపన జరిగింది. ఇందులో 1300 మందికి ఉపాధి లభించింది. టీవీ డిస్ప్లే ప్యానెల్స్ రంగంలో 1230 కోట్ల రూపాయలతో ప్యానెల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీస్ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. దీనివల్ల 2200 మందికి ఉపాధి లభించింది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ రంగంలో 1050 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫాక్స్లింక్ ఇండియా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రారంభమైంది. దాదాపు 2000 మందికి ఉపాధి లభించింది. కెమెరా మాడ్యూల్స్ రంగంలో 280 కోట్ల రూపాయల పెట్టుబడితో సన్నీ ఓపోటెక్ కంపెనీ ప్రారంభమైంది. దాదాపు 1200 మందికి ఉపాధి లభించింది. హాఫ్ హైవే టైర్స్ రంగంలో 1250 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏటీసీ టైర్స్ కంపెనీ ఏర్పడింది. దాదాపు 840 మందికి ఉపాధి లభించింది. సిమెంట్ రంగంలో 1790 కోట్ల రూపాయల పెట్టుబడితో రామ్కో సిమెంట్స్ ప్రారంభమైంది. దాదాపు 1000 మందికి ఉపాధి లభించింది. సీసీ కెమెరాల రంగంలో 127 కోట్ల రూపాయల పెట్టుబడితో డిక్షన్ కంపెనీ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇందులో 1800 మందికి ఉపాధి లభించింది. లామినేషన్స్ రంగంలో 800 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ ల్యాండ్ సౌత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 1050 మంది ఉపాధి పొందారు. ఐటీ డెవలప్మెంట్ రంగంలో 35 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభమైంది. దాదాపు 1000 మందికి ఉపాధి లభించింది. ఫార్మా రంగంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో యూజియా స్టెరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి ప్రారంభించింది. దాదాపు 750 మంది ఉపాధి పొందారు. బల్క్ డ్రగ్ రంగంలో 191 కోట్ల రూపాయల పెట్టుబడితో లారస్ సింథసిస్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇందులో దాదాపు 300 మంది ఉపాధి పొందారు. బల్క్ డ్రగ్ రంగంలో 440 కోట్ల రూపాయల పెట్టుబడితో లారస్ ల్యాబ్ ఉత్పత్తిని ప్రారంభించింది. దాదాపు 500 మందికి ఉపాధి లభించింది. ప్లైవుడ్ రంగంలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో సెంచరీ ప్యానెల్స్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2266 మందికి ఉపాధి లభించింది. సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేసిన పరిశ్రమలు పాదరక్షల ఉపకరణాల రంగంలో 70 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంటెలిజెంట్ సెస్ 2000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్లైవుడ్ ప్యానెల్ రంగంలో 1600 కోట్లతో సెంచరీ ప్యానెల్స్ దాదాపు 2000 మంది ఉపాధి పొందుతారు. గార్మెంట్స్ రంగంలో 110.38 కోట్లతో ఆదిత్య బిర్లా గార్మెంట్స్ 2112 మందికి ఉపాధి లభిస్తుంది. పాదరక్షల రంగంలో 700 కోట్ల రూపాయల పెట్టుబడితో హిల్టాప్ సెస్ ఫుట్వేర్ 10,000 మంది ఉపాధి పొందుతారు. టెలివిజన్స్ రంగంలో 108 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ 830 మంది ఉపాధి పొందుతారు. స్మార్ట్ వాచీలు, ఇయర్ పాడ్స్ రంగంలో 300 కోట్లతో ఫాక్స్లింక్ ఇండియా విస్తరణ 1200 మందికి ఉపాధి లభిస్తుంది. టైర్ల తయారీ రంగంలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏసీసీ టైర్స్ ఫేజ్ 1160 మంది ఉపాధి పొందుతారు. వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తుల రంగంలో 202 కోట్ల పెట్టుబడితో పిడిలైట్ ఇండస్ట్రీస్ 280 మందికి ఉపాధి లభిస్తుంది. ఆహార ఉత్పత్తుల రంగంలో 186 కోట్ల పెట్టుబడితో మేఘా ఫుడ్ ప్రాసెసింగ్ 677 మంది ఉపాధి పొందుతారు. పారిశ్రామిక వాయువుల రంగంలో 145 కోట్లతో ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్ 70 మందికి ఉపాధి లభిస్తుంది. ఫార్మా న్యూట్రికల్స్ రంగంలో 125 కోట్లతో ఆప్టిమస్ డ్రగ్స్ 185 మందికి ఉపాధి లభిస్తుంది. ఇన్సులేటర్స్ రంగంలో 108 కోట్లతో విన్విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ 382 మంది ఉపాధి పొందుతారు. బల్క్ డ్రగ్స్ రంగంలో 88 కోట్లతో స్టెరాక్స్ లైఫ్ సైన్సెస్ 450 మందికి ఉపాధి లభిస్తుంది. బల్క్ డ్రగ్స్ రంగంలో 82 కోట్ల పెట్టుబడితో సినాప్టిక్స్ ల్యాబ్స్ 300 మంది ఉపాధి పొందుతారు. కోక్ అండ్ కోల్ స్క్రీనింగ్ రంగంలో 68 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇషా రిసోర్సెస్
220 మందికి ఉపాధి లభిస్తుంది. బయో ఎథనాల్ రంగంలో 270 కోట్ల రూపాయల పెట్టుబడితో అసాగో ఇండస్ట్రీస్ దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఉక్కు తయారీ రంగంలో 8,800 కోట్ల పెట్టుబడితో జేఎస్డబ్ల్యూ స్టీల్ దాదాపు 2,500 మందికి ఉపాధి లభిస్తుంది. బయో ఇంధనాల రంగంలో 560 కోట్ల రూపాయల పెట్టుబడితో క్రిప్కో బయో ఇంధనాల్ 400 మంది ఉపాధి పొందుతారు. బయో ఇంధనాల రంగంలోనే 540 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎకో స్టీల్ ఇండియా దాదాపు 500 మంది ఉపాధి పొందుతారు. బల్క్ డ్రగ్ రంగంలో 240 కోట్ల రూపాయల పెట్టుబడితో లారస్ సింథసిస్ ల్యాబ్ 450 మందికి ఉపాధి లభిస్తుంది.